వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండుల్లా. అలాగే పక్కకు గంట ఉంటది, ఆ గంట నొక్కుర్రి. మంచిగా మేము తొందర పెట్టుడుతోటి వీడియోలు మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. అయితే దోస్తులు, కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటున్నారు కదా డ్రెస్ చేంజ్ చేయండి రమకు కానీ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కానీ చేంజ్ చేయమని అంటున్నారు. దోస్తులు, మేము చేసే యాప్లో అయితే ఆ ఛాన్స్ లేదన్నమాట. ఆ ఛాన్స్ ఉంటే మేమే చేసేవాళ్ళము. అలాగే వేరే ఛానల్ వాళ్ళు చేస్తున్నారు కదా అంటున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మాకైతే తెలియదు దోస్తులు. మాకు ఉన్నంతలా మేము చేస్తున్నాము, కొంచెం ఏమనుకోకండి. మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లనే సపోర్ట్ చేయుర్రి. మా వదినే నేనైతే ఇక ఈ సిరీస్లా దూసుకుపోతూనే ఉంటాం, కామెడీ ఇస్తూనే ఉంటాం. ఓకేనా దోస్తులు? మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే, కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస పార్టీ 89 అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఏ ఊర్లా మంట పెట్టుకుంటారా? పెట్టుకుంటాం అక్క, పెట్టుకుంటాం. ఇక మా బంటిగాడు పెడతాడు. ఇక ఊకే పెట్టుకోగాని ఎప్పుడో ఓసారి వానికి బుద్ధి పుట్టినప్పుడు పెడితే ఆడ పోయి కూర్చుంటాం. మల్లక్క, నేను పోయినప్పుడు 2 రోజులు పెట్టిర్రు. ఇక 2 రోజులు ఫుల్ కామెడీ. అవునానే? కొడుకు ఇలా తొందరనే అత్త అన్నాడు, ఇంకా అత్తలేడు కదా. ఏమైందో మరి, సారు పర్మిషన్ ఇయ్యలేదా? ఎట్లా పాడైంది పాపం కొడుకు పానమంతా పోతాంది కావచ్చు. నా భార్య వచ్చి ఇంటికాడ ఉండే, నేనేమో పోకపోతున్నాను, ఎంత ఆగమైతాండో. ఏమైందే, నీ భర్తనట ఇంకా రాలేదు అని మీ అత్త గలవరిస్తాంది. వస్తాండట. ఇక తొందర పోదామనంటే బాగా వర్క్ ఉండేనట. ఇక వర్క్ అంతా ఇప్పుడే అయిపోయిందట. వస్తాండట, బయలుదేరిండు. ఇలా తొందర అత్త అమ్మ అనుకుంటా వేండు. అయ్యో కూసోయే. ఏం కూరండిర్రే మరి? అదే మటనా? ఏ మటన్ ఏడు కాలిందక్క, ఒకటే దెబ్బకు లేసే. అలా సగం నువ్వే తింటివి. ఇప్పుడు టమాటా కూర వండుకున్నావు. నా కొడుకు మందం గింతంత మటన్ ఉంటే దాచిపెట్టినా. అవునా? రేపు ఉండవా పోతావా? అవ్వా ఉండరాదు ఒక రోజు. ఏమైతుంది? మీ అపురాలు అత్తే మంచిగా అరుచుకున్నావట, చీర పెట్టినవట, చేపలు తెచ్చినవట, మటన్ తెచ్చినవట. ఓ మీ అపురాలు వచ్చినాక అందరికి చెప్పుకుంటా మురిసిపోవుడు కాదు. ఇక నా ఇంటికాయ వచ్చిన వాళ్ళను వాళ్ళు ఎవ్వరైనా సరే నేను మంచిగా అరుచుకొనే పంపిస్తా. నిజమే వదినే, మంచిగా అరుచుకున్నావు, మంచిగా బువ్వ పెట్టినావు, నాకైతే సంతోషమైంది. లేకపోతే మా అమ్మను నన్ను ఇప్పుడు అచ్చుడితోనే బయటకు నూకపోదావా? డబ్బక్క ఎప్పుడో నూకుదువు. అట్లా అరుచుకున్నాం కాబట్టి ఇట్లా మర్యాదలు ఎత్తావు మాకు. వచ్చిన వార కొడుక ఇంతసేపాయే. ఇక సారు పంపించలేదమ్మా, వర్క్ ఉండే. తిన్నారా? తిన్నాం బిడ్డ, నువ్వు తానం చేసి తినిపో, ముఖం ఎలిగిపోతాంది కొడుకు. ఇలా అదేం లేదమ్మా, చూసినావా ఇంట్లో మంది ఉంటే అది వేరుంటది. ఇప్పుడు ఎంత సందడి అనిపిస్తుంది. మంది లేకపోతే అంత గుడ్డి ఎడ్డెడ్డి అన్నట్టున్నది కథ. ఇల్లు కిరాయి తెచ్చుకుందాం మరి మందిని. కిరాయి ఎందుకే అమ్మా, మీరు లేరా? మీరు ఉంటే చాలు గాని. తిన్నావా? తిన్నానండి, వేడన్నం అయినాక. ఇక అత్తమ్మ వేడన్నమే తినమన్నది. ఇక సల్లన్నం ఉంటే వాళ్ళు తిన్నారు. సరేపా. పోయేలత వాడు తానం చేస్తాడేమో, ఇంత అన్నం వేయిపో. సరే అత్తమ్మ. అబ్బో, వాడు రాగానే దీని ముఖం వెళ్ళిపోతాంది, దీన్ని చూడంగానే వాడి ముఖం వెళ్ళిపోతాంది. అబ్బో, బగ్గనే ప్రేమలున్నాయి. ఆలుమొగల ప్రేమలు గట్లుంటాయి. అయ్యో వదినే, ఊకే వాళ్ళని చూసుకుంటా గట్లంటావు. ఇప్పుడు అన్న నిన్ను లడ్డు అని నోట్లకై తీస్తాడా? నిన్నెంత ప్రేమగా పిలుస్తాడు, నిన్నెంత ప్రేమగా చూసుకుంటాడు. చూసుకుంటాడు వదినా, నేనేం కాదంటున్నా. మరి ఇక ముసలోళ్ళే మీరే గట్లుంటారు, ఇక పడుసోళ్ళు ఉంటే ఏమైతుంది? ఉండాలే గాని. అయ్యో నేనేమంటున్నా వదినా, ఇప్పటోళ్ళు ప్రేమగానే ఉంటారే నర్సవ్వా. అవునవును. చాలా సంతోషంగా ఉంది బంగారం నువ్వు ఇక్కడికి రావడం. అయ్యో సాల్తీ, నీ సంతోషం సల్లగుండా. ఎవరికన్నా ఉన్నారో లేదో మరి పెళ్ళాలు. నువ్వు అట్లా ఎత్తన్నావు ఎందుకో? ఈ మధ్య నా మీద బాగా ప్రేమ పెరిగింది. ఇక్కడ ఉన్నప్పుడు అంతగానం పట్టించుకోకపోతివి, అంతగానం ప్రేమ చూపకపోతివి. ఎందుకు చూపలేదే? ఏమున్నా నేను పని చేస్తే చూసుకుంటా ఉండేటోనివి. నీ పని నువ్వు చూసుకుందువు. ఇప్పుడు నేను దూరం ఉంటే నా విలువ నీకు తెలిసొస్తుంది కదా. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు నా పక్కనుంటే నాకు ఏదైనా తేలికగా అనిపిస్తుంది. అందుకే రమ్మన్నా నిన్ను. సరేలే, నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా. నీ చేతులతోటి ఇలా భోజనం పెట్టాలి నువ్వు నాకు.
సరే సరే పెడతానండి. ఆ వెన్నీళ్ళు పెట్టింది అత్తమ్మనే. ఓ నాకు మర్యాదలు ఎత్తంది కాదు, ఏమన్నా వార్నింగ్ ఇచ్చినావా నువ్వు? నేనేం వార్నింగ్ ఇవ్వలేదు. ఆహా, మరి ఏమైందో ఏమో. నేను రాగానే కూసో అని నీళ్ళు తెచ్చిస్తాంది, చాయ్ పెట్టిస్తాంది, కూసోయ్ అంటాంది, పడుకోపో అంటాంది, తిరుము అంటాంది. నీకు ఉండదా నే ప్రేమ? ఇక నీకు ఉంటది గాని మా అమ్మకు ఉండదు అనుకున్నావా ఏంటి? సరే సరే నువ్వు ఫ్రెష్ అప్ పోయి రాపు. సరే. మనము ఇలా వండుకుందాం పట్టు వదిన. ఇద్దరం ఒక్కడ బెడ్లోనే వాళ్దామా? పండుకుందాం, ఏమైతుంది? పూసుకొని కాలో చేయో ఇయ్యవు కదా ఆయనతా. ఏ ఊక వదిన, నేనెందుకు ఎత్త కాలు చెయ్యి. పండుకో పండుకో, నేను కూడా వంట. ఇక నిద్ర వచ్చి పాడైతుంది. సరే. అబ్బో ఇది సప్పుడు గుర్రు గుర్రు. ఈ గుర్రుకు నాకేడ నిద్ర పడుతుంది. ఇంకా పక్కకు వండు అన్నది. మా బంటిగాడంటే ఏమో అనుకున్నా. ఓర్ని అవ్వగింతగానం గురు కొట్టి పాడైతుంది ఏంది? వామ్మో, గీ గుర్రుకు నాకేడ నిద్ర పట్టి పాడైతుంది. కిందనన్న వంట ఇంకా పక్కకు వండు అన్నది. బాంచను పక్కకు వంట ఒకటే గుర్రు గుర్రు పాడగాను. రావగోస. ఇవి వదినేటిదేంది? వదినే, ఓ వదినే. ఏంది వదిన ఓ కింద వన్నావు? ఏం చేయాలి నీ గుర్రు కొట్టుడుకు నాకు నిద్ర పడతలేదు. అయ్యో వదినే, గంతగానే గుర్రు కొట్టిందా? అబ్బో కొద్ది గుర్రు కాదు. మా బంటిగాడు చెప్తే ఏందో అనుకున్నా. వామ్మో వామ్మో, ఏం గుర్రు వదినా? ఊకొట్టి వదినా, నాకు గుర్రే రాదు. గుర్రు కొట్టిన వనబడుతుంది. నిజమే వదినా. సరే సరే తీయి, ఇక గుర్రు కొట్టద్దా, పండుకుందు. నువ్వు వండుకో. అబ్బో నేను నీ పక్కకి ఎడవంట ఇడవంట. సరే సరే పండు. ఇయ్యల్లా నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. అవసరం లేదు, తర్వాత పోదువు. తర్వాత తర్వాత అని ఎన్ని రోజుల నుండి అంటున్నావు? నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఒకసారి పొయ్యత్తానంటే. అరే అద్దాని అంటానా కదనే, నాకు కష్టమైతది. ఈ రోజులు ఎట్లా అనుకున్నావు, ఎట్లా తిన్నావు? అబ్బో ఇప్పుడు 4 వద్దులు పొయ్యత్తానంటే కష్టమైతది అని అంటున్నావు. అండుకోరాదా, తినరాదా? అవసరం లేదు, ఇన్ని రోజులు అంటే అండుకున్నా అయిపోయింది. ఇప్పుడు తర్వాత పోదు అని అంటున్నా కదా. నేనే శనివారం తీసుకుపోయి ఆదివారం ఉండి సోమవారం వద్దాం, సరేనా? లేదు, నేను వారం రోజుల దాకా రాను. అంతా నీ ఇష్టం, నడవది. అర్థమైతుందా? చక్కగా మూసుకొని ఉండు. ఏంటిది మూసుకొని ఉండేది? నోరు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, టిఫిన్ పెట్టుకో. పెట్టుకపో, నేనెందుకు పెట్టాలి? నేనెందుకు పెట్టాలంటున్నావు? నా పెళ్ళాని కాదా నువ్వు? నీకు నాకంటే అవ్వగారిల్లే ముఖ్యమైందా? అవ్వగారిల్లు ముఖ్యమని నేను చెప్పలేదు. ఎందుకంతా రేస్ ముఖం పెట్టుకొని ఒరుతున్నావు? 4 వద్దులు పొయ్యత్తా అని అంటున్నా. నాకు ఉండబుద్ధి అయితే లేదు. ఇడ ఒక 4 వద్దులు పొయ్యత్తా. ఉండబుద్ధి కాకపోతే ఎవరింటికన్నా ఉండిపో మరి. ఏం మాట్లాడినావు నువ్వు? ఎవరింటికాడు ఉండాలి? మరి చూపిద్దు పావా నిల్లు, ఆన్నే ఉంటా. అంటే చూపిస్తే ఉంటావా నేను? నువ్వే అంటున్నావు కదా ఏడుంటావో ఉండిపోవానని. మరి చూపిస్తే ఉంటాపా అని అంటన్నా. ఏందో బాగా మాట్లాడుతున్నావు. ఒక 4 రోజులు పోయేస్తానంటే ఎక్కువ ఎత్తానమేంది? మొన్నడుసుంది అడుగుతున్నా నేను పోతా పోతా అని. కుయ్యమనవు, కుట్టుకుమనవు. నీకు పని మనిషి తీరు, నీ చుట్టూ అన్ని వేసుకుంటా నేను ఉండల్లా? ఉండకపోతే మరి ఎవరు ఎత్తారే నా చుట్టూ? నేను ఎత్తే రెక్కల కట్టం చేసి సెత్తే ఆపైస్తోటే కదా నువ్వు తినేది. తింటానా? నువ్వు పొద్దా నాకు తెచ్చిపెట్టేది. ఏం తక్కువ చేసిందే నీకు? బాగా రుబాబుగా మాట్లాడుతున్నావు. గిదే నోరు తక్కువ చేసుకో, అర్థమవుతుందా? అట్టటిగా నాకు బీపీ లేపకు, నువ్వు లేపుకోకు. చక్కగా మూసుకొని వండాడా, టిఫిన్ పెట్టుకో చక్కగా. నువ్వు నేను అస్సలకే పెట్టుకోపో. నాకు తెలియదు. నేను ఇలా మా ఇంటికి పోతా. ఎటు పోతావు? మా ఇంటికి పోతా అంటున్నా. నీ ఇంటికి పోతే అటే ఉంటావు, ఇటు రావు చెప్తానా. నా కొడుకుని ఈడ వారేసిపో. అబ్బో నీ కొడుకు నువ్వే కన్నావా 9 నెలలు మోసి? నా కొడుకు అన్నప్పుడు నా కొడుకు అంతే. ఇప్పుడు పోవడం అవసరం లేదు. చెప్తే ఇను, లేకపోతే తన్నులు పడతావు. నాకు కోపం తెప్పియకు, ఆఫీస్కి టైం అవుతుంది. ఏంటిది తన్నులు పడతావు? ఏంటిది? కొడతావా? కొట్టు. మరి నువ్వు కొట్టు. అరే నాకు బీపీ లేపక చెప్తున్నా, రెచ్చగొట్టకు మనిషిని. అద్దు అన్నప్పుడు నోరు మూసుకొని ఇను చెప్తాన్నా. నాకు ఇక తిక్క లేపకు. టిఫిన్ పెట్టిపో, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. పెట్టుకపో. నేనెందుకు పెడతా? ఏమన్నవే? ఇప్పుడు ఎందుకు కొట్టినావు? కొట్టుడు కాదు, నరుకుతా నిన్ను. ఆటకు మాట జవాబిత్తే.
నువ్వు ఎట్లా కనబడతానా? నీకు పిచ్చోని తీరు కనబడుతున్నానా? ఎంత మంచిగా చెప్తున్నా నీకు, అప్పటి నుండి చెప్తున్నా. నా మాట అనేది అర్థం అవుతలేదా? ఏ ఉన్నా వచ్చినప్పటి అవ్వగారిల్లు అవ్వగారిల్లు అవ్వగారిల్లు. ఇక నీకు మొగడు అవసరం లేదు కదా? ఇన్ని రోజులు ఉన్నది సాల్తలేదా? ఏమో మాటకు మాటకు రుబాబిచ్చి బగ్గ మాట్లాడుతున్నావు. ఇప్పుడు నన్ను కొట్టినావు కదా నువ్వు. సరే నీ సంగతి చెప్తావు. నేను ఏం చెప్తావు? నువ్వు మాటకు మాట ఎదురిస్తే నేను దెబ్బ తీసిన, అది కూడా మెల్లని తీసిన. నాటకాలు ఏయకు, కొట్టిండన్న పేరు ఏయకు చెప్తానా. ఏమైందిరా ఏడ్తాంది శ్వేత? శ్వేత ఏమైందే? ఏం లేదమ్మా, ఊకే అవ్వగారింటికి పోతా పోతా అని అంటాంది. అరే ఇప్పుడే అద్దు, తర్వాత ఓదువు తీయి, నాకు నువ్వు పోతే ఎవరండి పెట్టాలి చెయ్యాలి అని అంటే ఇన్ని రోజులు అనుకోలేదా అని నాకే మాటకు మాట రుబాబిచ్చి బాగా మాట్లాడుతుంది. అందుకే ఒక దెబ్బ తీసిన. ఏంద్రా దెబ్బ తీసినావు? చూడొద్దమ్మా, నేను అమ్మోళ్ళ ఇంటికి పోతానంటే నన్ను గిట్లా కొడుతుండు, అవసరం లేదని అంటుండు. నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, నాకు పానం కొట్టుకుంటుంది. అవ్వగారింటికి వెళ్ళి పోతానంటే గిట్లా చేస్తాడు. రోగమారా నీకేమన్నా? దౌడ పొంట ఉతుకుతా బాడుకోవు. నేను గిదే పద్ధతి నేర్పిన్నారా నీకు? ఆడిదాని మీద చేతి వేసుకోవద్దు, అర్థమైతుందా? పెళ్ళమైనా మంచిదే, లే అవ్వైనా మంచిదే, ఎవరైనా మంచిదే. పెళ్ళం మీద చేతు వెయ్యద్దు. ఏదైనా ఉంటే మాటలతోటి మాట్లాడుకోవాలి, సప్పుడేక ఉండాలి. అది పోతా అన్నది కావచ్చు, వద్దు అని సప్పుడేక నీ జాగలో నువ్వు పోతే అయ్యే పోవు కదా, దాంతో ఒరుకుంటా ఎందుకుంటాను? అట్లా కాదే అబ్బా, ఏమంటాంది? నేను పోతా నువ్వేమన్నా చేసుకో అంటాంది. నేను టిఫిన్ పెట్టే, నేను ఆఫీస్కి పోతానంటే నేను టిఫిన్ పెట్టా, నేను పోతా బస్కు అని అంటాంది. నేను అన్న కదా నా కొడుకుని ఇక్కడ వారేసిపో అని నేను అన్నా. ఇంక అయినా కూడా ఇంకా పిచ్చి పిచ్చి మాట్లాడింది, నాకు బీపీ లేపింది. అందుకే ఒక దెబ్బేసిన. ఈ ముఖం దెబ్బేసినావు, మేర ముఖం పెట్టుకొని కుక్క ముఖం పెట్టుకొని. అట్లా ఆడపిల్ల మీద చేతి వేయద్దురా కొడుక, తప్పురా, తప్పైందని చెప్పు దానికి. అరే మళ్ళా నువ్వు దానికే మాట్లాడతావేమే? నేనేమో వేసిందేం తప్పు లేదు. రుబాబ్ మాటలు మాట్లాడుతుంది, మొగనికి మర్రబడి మాట్లాడుతుంది. అట్లా మాట్లాడు అవసరమా? ఇప్పుడు ఇంట్లో మాట్లాడింది, రేపు నలుగురు ఉంటారు, నలుగురు ముంగడ కూడా గదే మాటలు వస్తాయి. ఆ మాటలు బంద్ చేసుకోవాలి. అవ్వగారిల్లు అవ్వగారిల్లు ఊకదే పాట. అయ్యో కొడుక, అయ్యో నువ్వు నా కడుపులో పుట్టినవు కొడుకు అయితే వెనక సిరి గాని. ఆవు బిడ్డ, నువ్వు ఈ ఊర్లో పుట్టినవు, ఈ ఊర్లో పెరిగినవు, ఈ ఇంట్లో పెరిగినవు. నువ్వు ఈ ఊరు నిడిచిపెట్టి ఒక 2 రోజులు ఏటన్నా పోయి ఉంటే నీకు మనసున పడుతుందారా? మళ్ళా ఈ ఇంటికి వచ్చేదాకా నీకు మనసున పట్టది. అసోంటిది ఒక ఆడది మొగోని వేసుకొని తన పుట్టిన ఊరు, ఇల్లు, అవ్వను, అయ్యను అందరిని వదిలిపెట్టుకొని అత్తది. వచ్చినప్పుడు మనమే సర్వం అనుకొని అత్తది. వచ్చినప్పుడు మనం ఆడదాన్ని ఎట్లా చూసుకోవాలి? ఏదో పుట్టిన ఊరి మీద పారం కొట్టుకుంటే పోతానంటే పంపియాలి. ఓ 2 రోజులు ఉండత్తది కానీ మొత్తం అటే ఉంటాదిరా గాడిది కొడుక. ఇగో అమ్మ, నువ్వు చెప్తానా? నేను కరెక్టే మాట్లాడినా, నేనేం కావాలని కొట్టలేదు. నన్ను ఒర్రియ కుర్రి. నువ్వు దానికి తప్పైందని చెప్పు. అవ్వగారింటికి పోతానంటే కొడతావురా బాడుకో. మరి పోయిరా ఓ 2 రోజులు అనత్తలేదా? పొర్రే, మీరిద్దరు కలిసి పొర్రి, ఎవ్వరుండకుర్రి. నీ అవ్వ నాకు తిండద్దు తికనద్దు, నా పనేదో నేను చేసుకుంటా, సత్తపో. నువ్వు ఆగన్నానా నేను? ఏ పోయే. చూసినా అత్తమ్మ ఎట్లా మాట్లాడుతుండో. నేను పోతా అన్నందుకే నన్ను ఒక దెబ్బేసిండు. ఆగాగు, నువ్వు ఏడవకాగు. ఏడవకే కాదే, ఆడు పొద్దుగాల ఆగమాగం మీద ఉంటాడు, పనికోవాలని ఉంటాడు. నువ్వు పొద్దుగాలనే అడగల్లా చెప్పు, నేను అవ్వగారింటికి పోతా అని పొద్దుగాలనే అడుగుతావా అని కట ఆఫీస్ టైం కాబట్టి ఇటు నువ్వు ఒర్రియబడితివి. ఆ కోపంలో మంటర ఒక దెబ్బ తీసే. ఆ దెబ్బ వడుడు ఎందుకు? మొగోని చేతు బండ తీరుంటది, ఆ దెబ్బలు పడద్దు, తర్వాత దెబ్బలు ఎత్తాయి. రాత్రి వచ్చినాక మెల్లగా బుదరకిచ్చి అడగవా? అడుగుతున్నా అత్తమ్మ, మొన్నటి నుండి అడుగుతున్నా. అడిగితే పో అంటలేడు. 2-3 రోజులు ఆగు, 2-3 రోజులు ఆగు అని అంటాడు. 2-3 రోజులు అయినాక అయ్యల్ని అడిగినా మా అమ్మ ఊకి రమ్మంటుంది, పిల్లగాని మీద పానం కొట్టుకుంటుందని అంటుంది. అయ్యల్ని అడిగితే చూసినావా కొట్టిండు.
అయితవైతే బాంచను ఆనందుకు తప్పు అయిందని నేనే అంటన్నా గాని ఈ ముచ్చట ఈడికే వదిలేయాలి బిడ్డ. అవ్వగారికి చెప్తే మళ్ళీ అవ్వగారు బాధపడతారు, మళ్ళీ వాళ్ళు వీడినేదో అంటారు, వీడు వాళ్ళ మీద పగ పెట్టుకొని నిన్ను మొత్తానికే పంపకుంటూ ఉంటాడు, నీ ఇంటికి రాకుంటూ ఉంటాడు. అక్కడ దాకా పోవద్దు బిడ్డ బాంచను. నా కొడుకు తరఫున నేనే తప్పైందని చెప్తానా గాని ఏడవకు. ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుంది, జరా పుణ్యం ఉంటది. ఏడవక ఆగు, నువ్వు ఆగు. అందులో నీళ్ళన్నీ పోతున్నాయి, ఆగే. వాడు ఆఫీస్ నుండి రాని, వాడు వచ్చినాక వాడిని నేనే తిడతా గాని వాడు టిఫిన్ పెట్టుకోకుండా వాయే. ఎందుకు బిడ్డలు ఉల్లి పెట్టుకుంటారు? నాకన్నా ముంగట మీరు మంచిగా ఉంటే నాకు సంబరం. పిల్లగాడేడి పండుకున్నాడు బెడ్లా. అదే గాని బాధపడకు, నేను వాడిని 4 అందుకుంటా గాని ఈ ముచ్చట ఈడికే వదిలిపెట్టు బిడ్డ. మా పంపిస్తాడు. మళ్ళా నువ్వు మీ అమ్మోళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారు, మళ్ళా లొల్లీలు. సరేనా? వదిలిపెట్టు బిడ్డ, నేను చెప్తా వానికి. కానీ నేను వచ్చినాక రేపు వదువుతి. సరే అత్తమ్మ, నేను ఎవ్వరికి చెప్పగాని. సరే ఏడవకు. తిన్నావా లేదా? తినుపో. తింటా. ఇది ఇంకా లేవలేనట్టుంది. వేడి అజు అమ్మా రెడీ అయినావా బిడ్డ? గదే మన ఆఫీస్ టైం అయితే ఇంకెళ్తలేవని నేను చూస్తానా. అన్నం కూర అండినా పోవా ఏంటి అల్లా? ఎందుకు అనే అమ్మా, పోతా. అది టైం అయితే లేదా బిడ్డ? నాడు సరే అమ్మా. పండుకుంది కదా బిడ్డ, పండుకొని తియ్యి. గింత టైం అవుతుంది, ఇక లేస్తే అయిపోతుంది కదా అని లేపుతానా. పెళ్ళమ్మ కొడుకు మరి రాత్రి నిద్ర ఉందో ముచ్చట పెట్టుకుంటున్నారు, అందుకే ఇది నిద్ర జారనట్టున్నది. పన్నది తీ బిడ్డ, లేసి చేసేదేమన్నా ఉన్నదా? నేను ఆఫీస్కి వెళ్తున్నా. అయ్యో, అప్పుడే తెల్లారిందా అండి? పోతున్నారా? రెడీ అయ్యిర్రా? మరి నన్ను అప్పటి నుండి లేపుతలేరు. ఇక పడుకో ఎందుకు అని లేపలేదు. సేపు అంటే ఏమవునే కోడలా? ఇక లేచినత్తమ్మా, తెలివైంది. సరే పా బిడ్డ, నువ్వు తిని ఆఫీస్ కోదువు. నువ్వు ముఖం కట్టుకోపోయే, నీకు పాలు వేడి పెట్టి ప్రోటీన్ పౌడర్ వేసిస్తా, తాగుదువు. సరే అత్తమ్మా. సరే జల్ది కడుక్కో, ముఖం కడుక్కో. అమ్మా మారిందేలాతో? మారిందంటవా? మారితే అదే సంతోషం. ఎక్కలేని ప్రేమ చూపిస్తాంది కదా. ప్రేమ ఉంది కాబట్టే చూపిస్తారు, నటిస్తారా అనేవరన్నా? సరేలే, మీరైతే తినిపోర్రి. పా, నేను బ్రష్ చేస్తా. సరే పా. తానం ఏకపోయావు వదినే, తిందామిగా. ఇక తానం ఏం చేయాల వదినే? మళ్ళా ఈ చీర విండు. ఇక పోతా వదినే, బస్సు వత్తది కదా 10కి. అయ్యో పోతావా? ఉండలేవు. అమ్మ పోతుందట్నే, ఒక్కరోజు ఉండు మనకపోయినవే, ఏమన్నా చేసుకుందాం. ఉండే అమ్మా. పోతా బిడ్డ, ఆడ తమ్మునికి అయ్యకు గోసైతది. అయ్యో వదినే, పోదు తీరేవు. నీ పోడు చల్లగుండా ఎప్పుడు అచ్చుడు ఆగమాగం మీద ఊరుకుడు. ఇంత ఏమన్నా చేసుకుందాం. ఉండలేవు. చేసుకుంటు చల్లగుండా వదిన. తింటలేమా చేత్తలేమా? అద్దద్దు పోతా. మళ్ళా నన్ను తిడతాడు మీ అన్న, పొయ్యి అటే ముట్టినవని. నేను ఫోన్ చేస్తా అన్నకు, అన్నే ఏమనడితి. అద్దద్దు వదిన, పోతా. ఉండత్తి అత్తమ్మా, పోని. అన్నావు తినిపోయి అమ్మ, తినిపో. ఏం కూర వండినా అత్తమ్మా? గుడ్లుడికేసిందే, గుడ్లుడికేసి టమాటా కూర అండినా. అవునా? మరి నువ్వు తిన్నావా అత్తమ్మా? ముగ్గురం తిందాంపా. తినలేదే ఇంకా, పార్రి తిన్నావు. సరేదా అయినా పొయ్యత్తా. మరి బిడ్డ జాగ్రత్తగా చూసుకో. ఇక వారం రోజులైనాక మా బంటి గారిని పంపిస్తా. అయ్యో వదినా, నాకు తెలియదా జాగ్రత్తగా చూసుకున్నాడు? అదే వదినా, మరిగా కడుపుతోటి ఉండే జాగ్రత్తగా ఉండాలాయే. సరే నేను చూసుకుంటాను, నువ్వేం రంది పెట్టుకోకు. అత్త, నువ్వు పండుకోపోయే, నేను మీ అమ్మను బస్ స్టాండ్ దాకా తోలేసత్తా. సరే అత్తమ్మా. పోయత్త బిడ్డ. తమ్ముణ్ణి ఆదివారం పంపుతా సాయంత్రం, సోమవారం పొద్దుగా లేచి రార్రి, సరేనా? సరే అమ్మా. పోయత్త బిడ్డ, జాగ్రత్త. సరే వదినా. బాయ్ బిడ్డ. బాయ్ అమ్మా. ఎప్పుడాలు ఎప్పుడు వచ్చింది? పోతాంది కదా. నేనా నిన్న వచ్చినా, ఇక బిడ్డను తోలేసిన 4-5 రోజులు ఉంటానంటే ఇక పోతాన్న ఇంటికి. ఉండపోయావు? మీ ఎప్పుడాలకు బరువైందా ఏంది? ఒక్క రోజుకే పోతావా? నాకేమైనా బరువైందంటానా? ఆమెనే పోతా అని అంటాంది. నీకు పని చేయ సాధన కాదు కదనే, అందుకే ఇంటికి ఎవరు వచ్చినా ఓర్వవాయ నువ్వు. అవు నీకు చెప్పిందా ఓర్వా అని? నువ్వు భలే ఉన్నావు. పో. సరే తోలేసిరా పో. ఈ సొంటలతో ఏం మాట్లాడతావు? ఇంట్లో మొగోళ్ళని తోలుకుంటారు. ఏమో అంటావు. కానీ ఏందో కానిచ్చేది, ఏందో కాని అంటది. బౌరూపులాడిది. ఇత్తిరిది కాదు, మంచిది కాదు.
ఏమైంది అనబడుతుంది. చూడబుద్దయింది అందుకే అత్తన్నా. ఆ మొద్దుది ఇప్పుడే అటు పోతాంది కదా. పోతాంది పో పో. మళ్ళా నిన్ను నన్ను చూస్తే ఏందో మంత్రాలు చదువుతుంది అది. అది ఇటు వేనాక అత్తది. సరే పో. మేమిద్దరం కలిసి ఉంటే దాని కళ్ళు ఓర్తనే లేవు. కాపకో మాట అంటాంది. ఆ గుండు దానికి ఏడబోయి చెప్తుందో అని మాకు భయం అవుతుంది. అవ్వా బస్ స్టాండ్ లో తోలేసి వచ్చే వరకు తిన్నదంతా అరిగి పడైంది. నా కోడలమ్మ ఏం చెప్తాందో. అతా పన్నవానే తప్పు లేదు పన్నట్టుంది. ఏంద్రో గుడ్డిగా ఏంటి గుడ్డిగా అనబడుతుంది. మరిగా నువ్వేందో లడ్డుగా లడ్డుగా అని పిలుచుకుంటూ రాబడుతుంది. ఏమైంది ఇప్పుడే ఇట్లా కూసున్నానో లేదో నువ్వు వత్తివి. ఎటు పోయిందే పోయిందా చెల్లె? పోయింది. పోకపోతే ఉంటదా? ఎవరింటి కాళ్ళు పోతే ఉంటారు. అయ్యో ఉండమంటే ఏమవునే? అయ్యో నువ్వు కొంచెం ముందుగా వచ్చి చెల్లె ఉండు అని దొరకబడితే అయిపోవు కదా. నేను ఉండమంటే ఉంటదా? పొమ్మంటే పోతుందా? ఎవరిస్తావు వాళ్ళు. ఏమిటి కొడుతున్నావు ఇప్పుడు? మరి మనం మాట్లాడుకునేది నలుగురు ఇనల్లా ఏంది? మెల్లగా మాట్లాడు అస్సలకే రాదా? అందరు లెక్క గుయ్యి 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 అని చెవులల్లోరుడు నాకు రాదు. ఏదున్నా ముంగట్నే అంట. సరే తీ బిడ్డకు ఫోన్ చేసినవా రమ్మనపోయినావు? చేత్తా వీడియో కాల్ చేద్దాం దాయిడ కూసో. నీకైతే పొలగాని మీద పారవే కొట్టుకోదు. అదేమో నానేటి వేండు అని 10 సార్లు అడుగుతుంది బిడ్డ. ఇడ కూసో మాట్లాడు. నీకు ఏందనుకుంటాను కొడుకు కోడల మీద ఉన్నంత బిడ్డ మీద లేకపాయే. నువ్వు పిచ్చిదానివా మంచిదానివే? కొడుకు బిడ్డ అని అంటే ఇద్దరు 2 కళ్ళు నాకు. కొడుకు ఎంతనో బిడ్డ అంతనే. ఏదవ్వ మరి ఏడవలిగిపోతాంది. ఫోన్లు చేసి ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినట్టుంది కదా నీకు బిడ్డకి చేసి. నువ్వు ఎయ్యే మాట్లాడదాం వీడియో కాల్ చేయి. ఏది రింగ్ అవుతాంది కానీ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు కదా. నీలా కట్టిగానే ఖాళీగానే ఉంటది ఏంది నా బిడ్డ? ఆడ పిల్లగాన్ని చూసుకోవాలి, పని చేసుకోవాలి, మొగని డ్యూటీకి పంపాలి, ఎన్ని పనులు ఉంటాయి. అవు ఇక నేను అట్టుగానే ఊగులాడుతున్నా. అమ్మా ఏమైందవ్వా అంతా ఎట్లనో ఉన్నావు? ఏం లేదు నానా. ఏం లేంది కట్లేందుకుంటావు బిడ్డ? ఏమైందవ్వా అంత డల్లు ఉన్నావు? చెప్పరాదు బిడ్డ. జరంగిట్లా వచ్చిందా? సర్ది గిట్లా అయిందా? ఏం కాలేదే. పిల్లగాడేడవ్వా పన్నడా? అడుకున్నాడే అమ్మా. కాదవ్వా అంతా ఎట్లనో ఉన్నావు? అల్లుడు ఇట్లా ఏమన్నా అన్నాడా బిడ్డ? లేదే ఏమనలే. ఏమనంది? ఏమైంది బిడ్డ అంత గట్లున్నావు? చిన్నపోయి జరా ఎప్పరాదు బిడ్డ బాంచను. ఏం కాలేదంటన్నా కదనే అమ్మా. అగు ఏందవ్వు ఎందుకు ఎడతాన్నావు? ఏమైంది బిడ్డ బాంచను? అనిగా ఏమైందిరా శ్వేతవ్వ? ఏమైంది బిడ్డ? అల్లుడేమన్నా అన్నాడు ఏంది? ఏమన్నా లొలి ఇట్లా పెట్టుకున్నారా? అదేం లేదు నాన్న. నాకు ఎందుకో మంచిగా అనిపిస్తలేదు. మీ దగ్గరికి రాబుద్ది అవుతుంది. అయ్యో బిడ్డ చిన్న పిల్లలెక్క ఏడవబడితివవ్వా. రా నేను అద్దంటానా బిడ్డ? బాపును పంపిమంటావా? అత్తవా? రానమ్మా. ఇదేంటి బిడ్డ రాబుద్ది అవుతుంది అని అంటున్నావు మళ్ళీ రానంటున్నావు? ఏమైందవ్వా చెప్పు. అల్లుడికి ఇట్లా పోతానంటే కోపం చేసిండా? ఎందుకు అట్లా అవుతున్నావు చెప్పు. అదేం లేదమ్మా తర్వాత ఏమైందవ్వా? నాకు మనసున పట్టది. మళ్ళీ నువ్వు ఎందుకు ఎడతావు చెప్పు. అల్లుడు గిట్ల ఏమన్నా అన్నడా? మీ అత్త గిట్ల ఏమన్నా అన్నదా? మెల్లేమన్నా లొల్లి పెట్టుకున్నారా ఏంది? ఏం లేదమ్మా నిజంగానే నాకెందుకో మిమ్మల్ని యూసుడుతోటే ఏడుపచ్చింది. ఏడుతన్న గంతే. నన్ను ఎవలేమంటారే? ఎవ్వలేమనలేదు. నా మీద ఒట్టాయి ఏం కాలేదు అని. ఒట్లేందుకే నాన్న నిజంగా ఏం కాలేదు. అత్త 2-3 రోజులైనాక అత్త సరేనా? నాకు తలకాయ బాగా నొత్తాంది. నేను కాసేపు అయినాక చేస్తా. పిల్లగాడు లేచినాక చేస్తలే. హలో అవా ఏమైందయ్యా? బిడ్డ గట్లేడుతాంది. ఏమైనా లొల్లి గిట్లా అయిందా ఏంది? నాకు బిడ్డను చూస్తే ఏదో తేడా అనిపిస్తుంది. అల్లుడు గిట్లా ఏమన్నా అన్నడా ఏంది? లొల్లి గిట్లా పెట్టిండా ఏంది? మనతోటి చెప్పుకుంటలేదు అని అంటే ఏదో అయిందయ్యా. అది ఎప్పుడు ఏడవకపోవు. ఇలా ఏడుతాంది, ఏడ్చుకుంటా మాట్లాడుతాంది. ఏమైందో నాకు మనసులో పడతలేదు. అల్లుడికి ఒక్కసారి ఫోన్ చేయయ్యా. చేద్దాం ఆగు. వాళ్ళు మొగలు ఏమన్నా అనుకోవచ్చు. అందుకే బిడ్డ ఏడ్చుకుంటా మాట్లాడుతాంది. ఇక మళ్ళా మనము అల్లుడికి ఫోన్ చేసినాం అనుకో బిడ్డ ఏం చెప్పిందో అని అల్లుడు మళ్ళా పోయి బిడ్డ నువ్వు కోపం చేయడా? మనం ఏదనేది ముందుగా తెలుసుకొని మాట్లాడాలి. వాళ్ళ అత్తమ్మకి ఎత్తాగు. నిజమే గాని నువ్వు ఏడువక ఆగు. నువ్వెందుకు బాధపడుతున్నావే? ఆగు నేను వాళ్ళ అత్తకి చెప్తావు. హలో చెల్లె మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నామే అన్న. మీరు మంచిగా ఉన్నారే?
ఏం చెప్తాంది వదిన? కోడలు వచ్చిందట కదా, మంచిగా ఉన్నదా? మంచిగానే ఉంది గాని ఏమన్నా లొల్లైందా అవ్వా? నా బిడ్డకు ఫోన్ చేస్తే బాగా ఏడుస్తాంది. ఏమైందనంటే ఏం చెప్తలేదు. అవునా, ఏడ్చిందా? వీడియో కాల్ చేసినామవ్వా పిల్లగాన్ని చూద్దామని. చేస్తే ఒక ఏడ్చుడు కాదు, మగ్గ ఏడుస్తాంది. ఇక మరి నా బిడ్డను చూసి వదినమ్మ ఏడుస్తాంది. ఎందుకు ఏమన్నా లొల్లైందా ఏంది? అల్లునికి గిట్లా, బిడ్డకి గిట్లా. ఏం లేదే, మీరేం టెన్షన్ పడకుర్రి. ఇక ఆలుమోగలు అన్నాక అనుకుంటారు, వాళ్ళే కూడుంటారు. మీరెందుకు ఆగమైతారే? ఆగం కాకుర్రి. కాదు, నా బిడ్డకి ఇట్లా ఏమన్నా అన్నారా? కొట్టిర్రా ఏంది నా బిడ్డను? నా బిడ్డ ఎప్పుడు ఏడవకపోయేది, ఇలా ఏడుతాంది. జర మీ పుణ్యం ఉంటుందమ్మా, చెప్పుర్రి. నా బిడ్డకి ఇట్లా కొట్టిండా ఏంది నీ కొడుకు? ఓ వదినా, నువ్వు కచ్చ బాధపడుతున్నావేంది వదినా? అద్దద్దు, బాధపడకు, కొట్టుడేం లేదు. ఇక అవగారింటికి పోతా అంటే ఇప్పుడు అద్దు, తర్వాత పోదు అని అడు గట్టిగా బెదిరించిండు. ఇక అందుకే అలిగింది. ఇక దుఃఖం వస్తున్నట్టుంది, ఏడుతాంది. ఇక మీరెందుకు ఏడతారు? ఎప్పుడు ఏం చేస్తాము? ఇక బిడ్డను వాళ్ళ ఇంటికి ఇచ్చినాక బిడ్డ సంతోషంగా ఉంటే ఏమనిపించదు, కానీ ఇక బాధపడితే మాకు మనసులో పడుతుందా అవ్వా? అయ్యో, రేపు ఈయనను పంపిస్తా, నా బిడ్డ వస్తుంది. ఓ 4 రోజులు ఉన్నాక మళ్ళా దొరకపోదురు గాని. సరే తీ వదినా, అప్పటికి మళ్ళా నేను శ్వేతతోటి మాట్లాడిపిత్త తీయి. నువ్వేం ఆగం కాకు, ఏడవకు. నువ్వెందుకు ఏడుతాను? మీకు మా మీద నమ్మకం లేదా? మేము మంచిగానే చూసుకుంటాం నీ బిడ్డను. నువ్వు ఆగం కాకు, ఏడవకు వదినా. సరే తీసలే, సరే. నేను మళ్ళీ అప్పటికి ఏత్తది. ఉంటానా? ఉండు, ఏదో అయిందయ్యా, నేను చెప్తలేనా? అందుకే బిడ్డ ఏడుస్తాంది. మొన్నడుసుంది అమ్మ అత్త అన్నది. అడిగితే అద్దన్నట్టున్నాడు, అందుకే ఏడుస్తాంది. ఏమన్నా కొట్టిండా ఏంది? ఎట్లా పాడైంది? ఆగే లడ్డు, ఏడవ కాగు. నీ ఏడుసుడు చల్లగుండా. ఎందుకు ఏడుతానవే? వాళ్ళు మొగలు అన్నాక అనుకుంటారు, కూడుంటారు వాళ్ళే. వాళ్ళ మధ్యలకు మనం పోవద్దు. మనం పోయినాం అనుకో, మీ అవ్వకి చెప్పినవా, మీ అయ్యకి చెప్పినవా అని ఇంకా ఎక్కువ లొల్లిలు అవుతాయి. వాళ్ళే మంచిగా అవుతారు. నువ్వేం బాధపడక ఆగు. అప్పటికి ఫోన్ చేద్దాం బిడ్డకు పొద్దుకినాక. సరే ఇక దోస్తులు చూసిర్రా అలా వీడియో? ఇక ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టినాక ఇక కన్న తల్లిదండ్రులకు ఖచ్చితంగా బాధలుంటాయి. గిట్లనే బిడ్డ అల్లుడు మంచుకుంటే ఏమనిపించదు, కానీ గిట్లా ఏమన్నా లొల్లిలైతే మనసు తట్టుకోదు. చూసిర్రా వీడియో దోస్తులు? ఇక మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే మేము కొన్ని సంవత్సరాల తర్వాత అని వీడియో చేసినాం కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఏమవుతుందో ఏం జరుగుతుందో చూడండి. ఈ సిరీస్ కూడా అంత ల్యాగ్ చేయం దోస్తులు. ఇక లత శ్రీమంతం, లత డెలివరీ అవి చేస్తూనే ఉంటాము. ఇక మన సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై దోస్తులు.